క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. అందరికీ క్రీస్తునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరి వాక్యం చదువుకుంటున్నారా? అనుదిన వాక్యం ద్వారా ఆత్మీయతలో బలపడతాము. అనుదిన వాక్యం ద్వారా శోధనలను జయించటానికి బలము కలిగి ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. ఈరోజు మనము విశ్వాసుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి మరి దేవుని చేతిలో వాడబడినటువంటి యవనస్తుడు మరి అయినటువంటి కాలేబు గురించి ఈరోజు ధ్యానం చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలేబు అని పేరుకి అర్థము కుక్క. ఈనాడు చూసినట్టయితే కొంతమంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే అవి విశ్వాసంగా ఉంటాయని ఇంటి ముందు. కాబట్టి అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కాలేబు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారిలో మరి కాలేబు ఒకడిగా ఉంటూ ఉన్నాడు. మరి 10 మంది ఆ యొక్క యెరికో పట్టణం చూసినప్పుడు 12 మంది వెళ్ళినట్టుగా కనబడ్డారు. అయితే ఈ యొక్క 10 మంది సాక్ష్యం చెబుతున్నారు యెహోషువ దగ్గరికి వచ్చి. మరి వారు వచ్చి మరి మోషేకి మరియు వారికి చెబుతా ఉన్నారు, మనము వారిని జయించటము కష్టమని. యెరికో పట్టణమును జయించటం మన కష్టం. అక్కడ వారు బలవంతులుగా ఎత్తైన వారుగా ఉన్నారు అని చెప్పినప్పుడు యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా మోషేకి చెబుతా ఉన్నారు, మనకు సాధ్యమే అని అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసాధ్యమైన దానిని సాధ్యము చేయవచ్చు అని నమ్మినటువంటి వ్యక్తులుగా కాలేబు యెహోషువ కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుందాము. ఈయన మరి నూను కుమారుడైనటువంటి యాకోబుగా ఉన్నాడు. ఈయన తండ్రి పేరు నూను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 42 వచనాలలో కనపడతా ఉంది. మరియు 2వ అధ్యాయము 9వ వచనంలో కనపడుతూ ఉన్నారు. మరియు చూసినట్లయితే మరి నిర్గమకాండము 17వ అధ్యాయము 10-12 వచనాల్లో కనపడుతూ ఉన్నారు. మరి చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2:19లో కనపడుతూ ఉన్నారు. మరియు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 50వ వచనంలో కూడా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2-5 వచనాలలో మరి వేగు చూసినట్టుగా యెరికో పట్టణానికి వెళ్ళి వారు వేగులు వారుగా వెళ్ళి చూసినట్టుగా కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియు చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఆ దేశస్థులను జయించి వారి పట్టణం పరుచుకొని వచ్చునని చెప్పెను. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13:30 నుంచి 10వ వచనం నుంచి 10వ వచనం 20వ వచనం చదువుకుందాము. మరి 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇక్కడ కలిగి ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడని నమ్మి ఉన్నటువంటి వీరు. అయితే ఈ 10 మంది మనం జయించలేనని చెప్పినప్పుడు వీరిద్దరూ జయిస్తాము, మనకు సాధ్యమే అని చెప్పినటువంటి వీరిద్దరిని మరి ఈ 10 మంది అందరూ కూడా కలిసి వారిని చంపటానికి సిద్ధపడ్డారు. మరి ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14:9-10 వచనాల్లో ప్రజలు
మరి సనిగి మరి వారందరూ కూడా వారందరిని జయించలేము కదా, ఎరుకో పట్టణస్తులనని వారు వెనక మరి పోబోతున్నప్పుడు, మరి తిరిగి ఐగుప్తునకు పోవాలనని సనుగుకుంటున్నప్పుడు మరి దేవుడు కోప్పడ్డాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే ఆ యొక్క 10 మంది వారందరితోటి కలిసి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి మనకు అసాధ్యము వారిని గెలవటం అని చెప్పినప్పుడు వీరిద్దరు యెహోషువ కాలేబులు మనం జయించవచ్చు అని చెబుతూ ఉన్నారు. అయితే ఆ మాట చెప్పినప్పుడు వారందరూ కూడా కోప్పడి మరి కొట్టి చంపటానికి సిద్ధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడే వారిని తప్పించినట్టుగా వాక్యము చెబుతా ఉన్నది. మరియు అరణ్యములోనే నశించిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ వీరికే దేవుడు వాగ్దానం చేసినట్టుగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన అంటూ ఉన్నాడు, మరి వీరందరూ కూడా అరణ్యంలో చనిపోతారు, మీరిద్దరూ కానాన్ దేశానికి వెళ్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకస్తునిగా ఉంటున్నావా? దేవుడు నిన్ను అనేక ప్రమాదముల నుంచి, అనేక నీ కుటుంబ సమస్యల నుంచి, నువ్వు మరి సరిచేయలేనటువంటి లోటుల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడా? యెహోషువ లాంటి మరి నమ్మకము దేవుని పట్ల కలిగి ఉన్నావా? దేవుని పట్ల మరి నీకు విజయం అనుగ్రహిస్తాడని దేవుడు నమ్ముతున్నావా? దేవుడు సమస్తం ఇయ్యగలడని నువ్వు నమ్ముచు ఉన్నావా? దేవుడు మరి నిన్ను తప్పించువాడని నమ్ముచు ఉన్నావా? దేవుడు నిన్ను మరి ఎత్తైన ఏ స్థలములకు ఎక్కించగలడని నువ్వు నమ్ముతున్నావా? యెహోషువ నమ్ముతూ ఉన్నాడు కనుక ఆయన జీవితాంతం కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన పేరుకు అర్థము కుక్క విశ్వాసంతో ఉంటుందని వాక్యం చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే మరి యెహోషువ మరి కాలేబు 45 ఏళ్ళు గలిచిన తర్వాత కాలేబు ఇశ్రాయేలుతో కూడా యెహోషువ న్యాయకత్వం క్రింద యోర్దాను నదిని దాటి కానాన్ దేశమందు తాను ముందుగా చూచి ఇచ్చిన హెబ్రోను పట్టణం దాని చుట్టూ ప్రదేశమునకు యెహోవా చెప్పినట్టు స్వాధీనపరుచుకునేను. అప్పటికి 85 ఏండ్ల వాడయుండి బల పరక్రమ సమన్వితుడై అచ్చటి నుండి అనాకీలను రాక్షస వర్గములను జయించి వారిని దూరముగా దరిమివేసి దుర్గములను వారి పట్టణములను పట్టుకొని వాటి యందు చాలా కాలం వరకు జీవించును. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము మరి 1వ అధ్యాయం 35వ వచనములో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలలో ఇక్కడ కనపడతా ఉన్నాడు తన యొక్క జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనేక దుర్గములను మరి పడగొట్టినట్టుగా, మరి బయలుదేవతల యొక్క విగ్రహాలను మరి చూసినట్లయితే శత్రువుల యొక్క దుర్గాలను పడగొట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన పరాక్రమ మరి శాలిగా కనపడుతూ ఉన్నాడు, మరి నమ్మకస్తుడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని పట్ల నమ్మకం నీకు కలిగి ఉన్నట్లయితే నీకు కూడా సమస్తము సాధ్యము. ఆ యొక్క సాతాను యొక్క దుర్గములను పడగొట్టే శక్తి కలిగి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నీవు దేవుని పట్ల నమ్మకంగా ఉంటావా? కాలేబు వలె నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే ఆ యొక్క పరమ కానానుకు చేరటానికి మరి సిద్ధంగా ఉంటావు. పరమ కానాను మరి కానాకు మరి చేర్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు కాలేబుని యెహోషువను చేసినటువంటి దేవుడు నిన్ను కూడా ఆ యొక్క పరమ కానానుకు చేరుస్తాడని వాక్యం చెబుతా ఉంది. కనుక ఈ క్షణమందు నువ్వు సిద్ధపడు, నమ్మకముగా దేవుని పట్ల నమ్మకముగా ఉండు, దేవుడే నిన్ను తప్పిస్తాడు. యెహోషువ కాలేబుని తప్పించినట్టుగా మరి యొక్క ప్రజల యొక్క కోపానికి మరి ఆ యొక్క వారి యొక్క మరి వారు చేసే మరి వారి పట్ల జరిగించబోతున్నటువంటి ఆ యొక్క ఉగ్రతను కోపాన్ని కూడా దేవుడు మరి వారి నుంచి తప్పించినట్టుగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పినట్టుగా వారికి చెప్పాడు, వారందరూ నశించిపోతారు సొనిగి అరణ్యంలోనే, కానీ మీరు ఆ కానాన్ దేశంకి వస్తారు అని చెప్పినప్పుడు ఆ దేశంలో కాలిడినప్పుడు 85 సంవత్సరాలు కలిగినటువంటి కాలేబుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరమ కానానుకు చేరాలంటే ఈ క్షణమందే సిద్ధపడు. దేవుడు నీకు మరి మార్గము సత్యము నేనేనని చూపిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా పరలోకము అని చూపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే నీకు ఆ పరలోక రాజ్యములోకి నీవు కూడా హక్కుదారుడుగా ఉంటావు. పరమ కానానుకు చేరేంత వరకు కూడా దేవుడు నీకు తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.